రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంజెక్షన్ తీసుకుని ఫార్మసిస్టు ఆత్మహత్యానికి పాల్పడింది. సూపర్వైజర్ టార్చర్ పెట్టడంతో సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీంతో ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రి బయట యువతి బంధువులు, విద్యార్థులు నిరసనకు దిగారు. కిమ్స్ సూపర్వైజర్ దీపక్ను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రైనీ డాక్టర్ స్వస్థలం ఏలూరు జిల్లా రౌతుగూడెం గ్రామంగా గుర్తించారు. దీపక్ అనే అతను చాలా హెరాస్ చేస్తున్నారు. అతను ఇక్కడ మేనేజర్ సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కాము, వైట్, అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి కొట్టి తిట్టి తన నోట్ ఒకటి రిలీజ్ చేసి దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాదు. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్ లాగా అనిపిస్తుంది మీకు. అట్లీస్ట్ ప్లీజ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీనికి మొత్తం మహిళా సంఘాలు కానీ ఎవరైనా సరే కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాడి మీద సివియర్ యాక్షన్ తిని. అతని పేరు దీపక్. ఇక్కడ హాస్పిటల్ అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు. ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే. చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు. మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడని మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశారో మాకు తెలియదు. కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు. ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంపిల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్ని అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని 3 days అయింది. ఎందుకు, ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడతా ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది, ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా అమ్మాయి బతికుందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల. 3 రోజుల క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు, కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు, కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం. రైట్, ఇక ఫార్మసిస్టు ఆత్మహత్య యత్నానికి సంబంధించి డీటెయిల్స్ మోహన్ అందిస్తారు. మోహన్, మనం చూసుకుంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద భారీ ఆందోళన అనేది చూసాం మనం. ఇక్కడ అంజలి అనే ఒక ఫార్మసిస్ట్, తను యాక్చువల్ గా స్వగ్రామం వచ్చి ఏలూరు జిల్లా చెందినటువంటి జీలుగుమిల్లికి చెందినటువంటి పుట్టిగూడెం విలేజ్ కి చెందినటువంటి అంజలి అనే ఒక ట్రైనీ డాక్టర్ గా జాయిన్ అయ్యి ఫార్మసిస్ట్ గా చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం మనం తను ఏదైతే ఒక ఇంజెక్షన్ బలవన్మరణానికి పాల్పడుతూ ఒక ఇంజెక్షన్ తీసుకున్నట్లుగా తను రాసినటువంటి నోట్ ఒకటి బయటపడింది. ఆ నోట్ లో చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా తను చెప్పారు. ఏదైతే ఒక రెడ్ శారీ కట్టుకొని ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ దీపక్ అనే ఒక అతను సూపర్వైజర్ గా ఉన్నటువంటి హాస్పిటల్ సూపర్వైజర్ గా ఉన్నటువంటి దీపక్ చూసి తను లైంగికంగా వేధించారని చెప్పేసి చాలా క్లియర్ గా రాశారు. అవి రాసిన తర్వాత పూర్తిగా అప్పటి నుంచి కూడా నేను లైంగిక వేధింపులకు గురవుతున్నాను,
నేను ఇంకా బతికి ఉండడం వేస్ట్, నా జీవితం నాశనం అయింది, ఇంకా తల్లిదండ్రులు కూడా నన్ను క్షమించాలని చెప్పేసి ఉన్న పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి 23 సంవత్సరాలు మీరు పెంచారు, నేను చేతికొచ్చేటప్పటికి ఈ పరిస్థితిలో దిగుతున్నానని చెప్పేసి చాలా క్లియర్ గా నోట్ రాయడం, స్వహస్తాలతో నోట్ రాసి చాలా కుమిలిపోతూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమైన పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ హాస్పిటల్ వద్ద పూర్తిగా విద్యార్థి సంఘాలు అందరూ కూడా గుమ్ముగూడి, అంజలి బంధువులందరూ కూడా కిమ్స్ ఆసుపత్రి బయట పెద్ద ఎత్తున ఒక్కసారిగా రావడం, అక్కడ రోడ్డుపై బైఠాయించడంతో పూర్తిగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అక్కడ జరిగినటువంటి ఈ ఘటనపై హాస్పిటల్ యాజమాన్యం కూడా సరైన స్పష్టత ఇవ్వట్లేదు. గత 3 రోజుల నుంచి కూడా ఐసీయూలో ఉంది, వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది అంజలి అని చెప్పేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్లారిటీ కావాలని చెప్పేసి అంజలి బంధువులు అడుగుతున్నా సరే వీళ్ళెవరూ కూడా సరైన స్పష్టత ఇవ్వట్లేదని చెప్పేసి విద్యార్థి సంఘాలని ఆశ్రయించారు. వీరందరూ కూడా అక్కడ బైఠాయించారు. పూర్తిగా ఈ పరిస్థితి నిజంగా అంజలి పరిస్థితి బతికి బయటకు రావాలని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అక్కడ అలా లేదు. పోలీసులు కూడా వచ్చి బంధువులందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, విద్యార్థి సంఘాలతో మాట్లాడారు. అయితే ప్రస్తుతానికి ఇదైనా సరే పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో అంజలికి అన్యాయం చేసినటువంటి దీపక్ అనే సూపర్వైజర్ ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి ఒక అల్టిమేటం ఇచ్చారు, డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా హాస్పిటల్ యాజమాన్యంతోనూ ఇటు బంధువులతోనూ వీళ్ళందరితో కూడా చర్చించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.